అక్షరాలు నేర్పించి పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సిన గురువులు విచక్షణ మర్చిపోయారా అని అనిపిస్తుంది కొన్ని ఘటనలు చూస్తుంటే. కొన్ని చోట్ల విద్యార్థులను విచక్షణారహితంగా కొట్టడం, వారితో అసభ్యంగా ప్రవర్తించడం, ఇలా స్టూడెంట్స్ ని ఇబ్బంది పెడుతూ కొంతమంది కనిపిస్తూ ఉంటే, మరికొన్ని చోట్లనేమో విద్యార్థులే టీచర్స్ పైన, గురువుల పైన చేయి చేసుకోవడం, వారు చెప్పే మాట వినకపోవడం, వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించడం. ఆఖరికి ఒకసారి మనం చూసాం, ప్రిన్సిపలే వాళ్ళ కాళ్ళు మొక్కి, బాబు మిమ్మల్ని మేము కొట్టలేము, తిట్టలేము, కనీసం మీరు మారండి అని చెప్పే పరిస్థితులు కూడా చూసాం. అయితే ఏదేమైనా ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని చెప్పే ముందు, ఎవరైనా సరే ఒక పని చేసే ముందు, ఒక యాక్షన్ తీసుకునే ముందు కాస్త ఆలోచించాలి. పిల్లలకైతే ఎలాగో మనం నేర్పించిందే వాళ్ళు నేర్చుకుంటారు, కానీ క్రమశిక్షణ పేరుతో చిన్న చిన్న హృదయాలను గాయపరుస్తూ అమానుషానికి ఒడిగడుతున్నారు కొందరు టీచర్లు. కృష్ణా జిల్లా ఉయ్యూరులోని విజయసాయి స్కూల్లో విద్యార్థుల పట్ల టీచర్ ప్రవర్తించిన తీరు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. ఇప్పుడు చిన్నారి విద్యార్థుల మెడలో చెప్పుల దండలు వేసి పాఠశాల ప్రాంగణంలోనే వారిని అవమానించడం సభ్య సమాజాన్ని విస్మయానికి గురిచేస్తోంది. ఇప్పుడు పాఠశాల విద్యార్థులు కొందరు అల్లరి చేస్తున్నారని, షూస్ వేసుకోరాలేదని చెప్పి, చెప్పులు వేసుకొచ్చారని చెప్పి వాళ్ళ చెప్పులు వాళ్ళ మెడకే కట్టారు ఒక ఉపాధ్యాయుడు. తప్పు చేస్తే మందలించాలి లేదా తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయాలి. ఇవన్నీ పక్కన పెట్టి ఏకంగా విద్యార్థుల మెడలో చెప్పుల దండలు వేసి వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. తోటి విద్యార్థుల ముందు అలా అవమానకరంగా నిలబెట్టడంతో ఆ చిన్నారులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. ఉపాధ్యాయుల తీరు పట్ల డిఈఓకు కంప్లైంట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న డిఈఓ ఒక ఎంఈఓని స్కూల్కి పంపించి విషయం తెలుసుకోమని, విచారించమని పంపించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే టీచర్ నిజంగానే అలా చెప్పుల దండ వేశారని, చెప్పులను అయితే ఉపయోగించారని చెప్పి అక్కడ విద్యార్థులు టీచర్లు చెప్తున్న పరిస్థితి. అలా చెప్తేనన్నా వాళ్ళు నెక్స్ట్ టైం నుంచి షూస్ వేసుకొస్తారు అని, క్రమశిక్షణ నేర్చుకుంటారు అని చెప్పి ఆయన ఉద్దేశం అని అక్కడ టీచర్లు సమర్థిస్తున్నారు. నేను గుడివాడ ఓపెన్ ఇంటర్ స్క్వాడ్లో ఉండగా జిల్లా విద్యాశాఖ అధికారి గారు ఫోన్ చేసి, ఇలా ఉయ్యూరు హైవేలో ఉన్నటువంటి విజయసాయి పబ్లిక్ స్కూల్లో పిల్లలకి ఎవరో చెప్పులు దండ వేసినట్టు నాకు ఫోన్ వచ్చింది, మీరు వెంటనే వెళ్ళి ఎంక్వైరీ చేయాల్సిందిగా తెలియజేశారు. నేను ఆ గుడివాడ నుంచి వచ్చేలోపే MUO1 విద్యాసాగర్ గారిని ఇక్కడికి పంపించడం జరిగింది. ఆ పేరెంట్స్ని ఉంచండి, పిల్లల్ని కూడా ఉంచండి, నేను వస్తున్నాను అని చెప్పి. వచ్చిన తర్వాత నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం పిల్లలందరినీ పిలిచి మాట్లాడటం జరిగింది, పేరెంట్ని కూడా మాట్లాడటం జరిగింది. వాళ్ళని అంతేకాకుండా సంబంధిత ప్రిన్సిపాల్ని, కరస్పాండెంట్ని కూడా పిలిచి నాకు రిటర్న్గా ఏం జరిగింది ఏమిటి డీటెయిల్గా ఇవ్వండి, ఇచ్చిన దాని మీద నేను వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారికి రిపోర్ట్ సమర్పించడం జరుగుతుంది అని తెలియజేసి వాళ్ళ చేత రిపోర్ట్ రిటర్న్గా తీసుకోవడం జరిగింది. ఆ రిపోర్ట్లన్నీ కూడా అనుసంధానించి జరిగిన విషయం ఏమిటి అనేటువంటిది నేను జిల్లా విద్యాశాఖ అధికారికి వెంటనే నివేదిక సాయంకాలం లోపు నేను ఇవ్వడం జరుగుతుంది. దానికి అనుగుణంగా జిల్లా విద్యాశాఖ అధికారి తదుపరి చర్య తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ పిల్లలు దండ వేయలే, ఒకళ్ళేమో వేశారని చెప్తున్నారు, ఒకళ్ళు ఊరికే చెప్పులు ఇలా పెట్టారు అని చెప్తున్నారు. అది ఇంకా పిల్లలు రాసిన దాన్ని నేను మొత్తం క్రోడీకరించి చేస్తాను సార్. మొత్తానికి చెప్పులు అయితే యూజ్ చేశారు. నేను చర్యలు అనేవి నా దగ్గర ఉండవు సార్. ఇది హై స్కూల్ కాబట్టి డిఓ గారి ద్వారా ఆర్జేడీ గారి దగ్గరికి వెళుతుంది, వాళ్ళకు శాఖాపరమైన చర్యలు తీసుకుంటారు సార్. నేను రిపోర్ట్ మాత్రం ప్రిలిమినరీ రిపోర్ట్ అంటారు దీన్ని, నేను ఇస్తాను. మళ్ళీ తర్వాత మరి దీని మీద డిఓ గారిని అనుసరించి రిపోర్ట్ చేయటం అది జరుగుతుంది సార్. కానీ విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం ఆవేదనతో పాఠశాల వద్దకు చేరుకున్నారు. యాజమాన్యాన్ని నిలదీశారు. వేల రూపాయల ఫీజులు శ్రమించి కష్టపడి రాత్రింబవలు సంపాదించి కడుతున్నాం. సో అంత కష్టపడి మేము చదివిస్తున్నది మా పిల్లలకును సంస్కారవంతులుగా తీర్చిదిద్దడానికి, కానీ ఇలా నిలువున అవమానించడానికి కాదు అంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. క్రమశిక్షణ నేర్పే పద్ధతి ఇదేనా అంటూ పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. బాధ్యులైన ఉపాధ్యాయులపైన తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పొద్దున్నే అంటాడు ప్రతిరోజు కుమార్ సార్, కొంపల దూరం అంటే ఏంటండి అర్థం దానికి? మీరు కట్టలేదు, ఫీజు కట్టలేదు, సైకిల్ పాడైపోతుందని చెప్పి నేను 2 సంవత్సరాలు అడుగుతున్నానండి. మీరు క్రమశిక్షణలో 2 సంవత్సరాలు అడుగుతున్నా, సైకిల్ పాడైపోతుంది. మీరు క్రమశిక్షణలో పెట్టండి పిల్లవాడిని అని అన్నారు, మాట వెంటలేదు పిల్లవాడిని. మీరు క్రమశిక్షణలో పెట్టండి. మేము చెప్పలేసి వచ్చాం సార్. ఎగ్జామ్స్ టైంలో లాస్ట్ హాఫ్ అన్ అవర్ వచ్చి
చెప్పులకి తాళి కట్టమని మళ్ళీ వేసుకోమన్నారు. ఇది నా దగ్గరికి వచ్చి కట్టుకొని వేసుకోమని చెప్పాను సార్. ఎందుకని కూడా చెప్పలేదు సార్. ఒకళ్ళు అడిగితే నేను ఎందుకు వేసుకొచ్చాను నేను అడిగానా, కట్టుకొని వేసుకున్నాను సార్. చెప్పులు దాన్ని వేసారు. చిన్నదా పెద్ద? ఇది మా చెప్పులు మీ చెప్పులు మీకే వేసారు. తాడు కట్టి వేసేయండి అన్ని ఒక్కడియేనా అందరియా? మందికి? 6గురికి. చెప్పులు దండ వేస్తారు. మా బాబుతో పాటు ఇంకా 15 మందికి వేసారు. మా బాబు పేరు వంశీకృష్ణ. మీ 6గురా మొత్తం? ఇంకోటి మీ 6గురికి వేసారా? మీ నాన్నగారు కంప్లైంట్ ఇచ్చారా? మీరు ఇచ్చారు కంప్లైంట్? ఏం పేరు నీ పేరు? వంశీకృష్ణ. బాబు ఇంకోటి వంశీకృష్ణ అని యూనిఫామ్ వేసుకొచ్చి చెప్పులు వేసుకెళ్ళాడని చెప్పి షూ వేసాడని చెప్పి చెప్పులు దండ వేసారండి మేడం గారు, ప్రిన్సిపల్ గారు. మా బాబుతో పాటు ఇంకా 15 మందికి కూడా వేసారన్నారు. అది ఎందుకు కారణం ఏంటండి అలా వేయడానికి? అసలు కారణం మాకు కూడా పేరెంట్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి ఇప్పటి వరకు. వాళ్ళు అడిగారు, స్కూల్ యాజమాన్యాన్ని అడిగారు మీరు? మేము ఇప్పుడు వచ్చి అడిగామండి. రాత్రి నేను ఇంటికి వెళ్ళేసరికి నైట్ 10 అయిందండి. ఇక మార్నింగ్ వచ్చి మాట్లాడాము. వాళ్ళు ఏం చెప్తున్నారు సమాధానం? మేము వేసామని అంటున్నారు. ఇక దానికి సమాధానం ఇవ్వలేదంటే అసలు కరెక్ట్ కాదు కదండి. మా బాబు ఇంటికి వెళ్ళేసరికి ఇంటికాడ లేకుండా ఏదైనా జరిగితే ఏం చేసేవాళ్ళు మీరు అని చెప్పి మాట్లాడానండి ఉదయం వచ్చి. పోలీసులను ఆశ్రయించారు? ఇంకా ఆశ్రయించలేదు. అయితే 2 రోజుల కిందటే కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లిలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో విరామ సమయంలో మరుగుదొడ్ల వద్ద సిగరెట్లు తాగుతున్న 3 విద్యార్థులను గమనించి ల్యాబ్ అసిస్టెంట్ రవీంద్ర మందలించారట. దీనిపైన ప్రధానోపాధ్యాయునికి ఫిర్యాదు చేశారట. దీంతో సదరు విద్యార్థులు రవీంద్రతో వాగ్వాదానికి దిగి ఆయన పైన దాడి చేశారు. ఈ ఘటనను వీడియో తీస్తున్న వారిపైన కూడా వారు దాడికి పాల్పడ్డారు. అదే రోజు ఉపాధ్యాయులు వీరవల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సో ఇలా ఉంది మన సమాజం. ఒకవైపు విద్యార్థులు టీచర్లపైన దాడి చేస్తుంటే టీచర్లు విద్యార్థులను క్రమశిక్షణ మార్గంలో పెట్టడానికి రకరకాల మార్గాలను ఎంచుకుంటున్నారు.